హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా తొలి ఏకాదశి శుభాకాంక్షలు. కరెక్ట్గా టైం ఇప్పుడు 5:30 అయింది. డైలీ 6కు లేచేది. ఈరోజు పిల్లలకు స్కూల్ ఉంది, తొలి ఏకాదశి కదా, వాళ్ళకి క్యారీ చేసి పంపించేసరికి లేట్ అవుతుంది. అందుకని 5:30కు లేచిన. మా ఆయన ముందే పోయినట్టుంది, తాళాలు తీసిండు. టెంకాయ కోసం పోయిండు. టెంకాయ, పూలు. దేవుడికి ఈరోజు ముఖ్యంగా నైవేద్యం గుగ్గులు పెట్టాలి, అవి తీసుకురమ్మని చెప్పిన, అందుకేమో పోయిండు. మా దీపు లేచి కసు ఊడ్చేసింది, ఇంకా నేను నీళ్లు చల్లాలి. ఆ పిల్ల కసు ఊడ్చేసరికి నేను అన్నం చేసిన. నీళ్ళు చల్లిస్తే ఇంకా ఆమె ముగ్గేస్తుంది. మేమైతే ఇంకా భక్తి సాంగ్స్ పెట్టుకున్నాం. అను నేనేస్తామా ముగ్గు అని వచ్చింది. ఆమె అన్నీ వంకులు వాళ్ళ జయ టైపు బాగా వేస్తుంది ముగ్గులు. చూడండి మీరే. అంటే ఇక్కడ వచ్చేసి అను వేస్తుంది, బయట వచ్చేసి దీపు. ఇద్దరు గొడవ పడకుండా, ఇద్దరికి ఇష్టమే ముగ్గులు వేయాలంటే. ఆమెను బయట వేయమని చెప్పిన. ఇక్కడైతే ఈమె అను వేస్తుంది. చూడండి ఎలా తిప్పుతుందో. నాకైతే అసలు రావు ఇవి, ఈమెకు బాగా చెయ్యి అలవాటైపోయింది.
పని ఇప్పటికి కంప్లీట్ అయిపోయింది. దేవుడికి దీపం పెట్టాలి. స్నానం చేసేసి దేవుడికి దీపం పెట్టాలి. ఈ ఫోటో వచ్చేసి రంగస్వామి ఫోటో. అంటే మేము రంగస్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ కొనుక్కొని వచ్చిన. ఇప్పుడైతే నేను తుడిసే పటం వచ్చేసి మా ఇంటి దేవుడు అంటే వెంకటేశ్వర స్వామి. మాకు ముఖ్యమైన దేవుడు ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి. అసలు మేము పోవాలని కూడా తిరుమలకి డిసైడ్ కాము ఫ్రెండ్స్. అప్పటికప్పుడు అనుకుంటాము, ఒక 3 days ముందు అనుకుంటాము. అప్పటికప్పుడు పనులన్నీ టకటక చేసుకోవడము, బట్టలు దుప్పట్లు అన్నీ ఉతుక్కోవడము, ఇంకా పోవడమే. అంటే ఆయన పిలుపు మాకు అనుకోకుండా వస్తుంది. సంవత్సరానికి ఒకసారి కంపల్సరీగా పోవాల్సిందే. మేమైతే దేవుడి గది అయితే హాల్లోనే ఇట్లా దేవుడి మూలన కొంచెం చెక్కతోటి చేపించినాం. వంట రూమ్లో పెడతామని చెప్పిండ్రు కానీ నేనైతే ఒప్పుకోలేదు. అంటే వంట రూమ్లో మనం నాన్ వెజ్ తింటుంటాం కదా, నాకు నచ్చలేదు. చాలామంది అయితే వంట రూమ్లోనే పెట్టించుకుంటారు ఫ్రెండ్స్. నేనైతే అసలు పెట్టిలేదు. ఎందుకంటే సింకు ఉంది కదా, మనం ఎంగిల్ చేతులన్నీ అక్కడే కడుగుతుంటాము. నాకైతే అసలు ఇష్టం లేదు. నాకున్న కొద్దిలోనైనా సరే నాకు ఇలా ఉంచుకోవడమే నాకు చాలా ఇష్టం. అందుకు కాబట్టి నేను చెక్కతోటి ఇక్కడ ఇలా చేపించుకున్నా. నాకు ఇలా ఉండడమే ఇష్టము. ఈరోజు వచ్చేసి నేను దేవుడికి నైవేద్యంగా అలసంద గుగ్గులు పెడుతున్నా. అంటే ఏమైనా సరే గుగ్గులు ఈరోజు కంపల్సరీగా స్వామికి పెడతారు. శ్రీ వెంకటేశం
సర్వాయ నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. శివాయ నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. స్థానాయ నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. ముక్తదయే నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. నిత్యవ్యయాయ నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. సంభవాయ నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. భావనాయ నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. భద్రే నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. ప్రభవాయ నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. ప్రభవే నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. ఈశ్వరాయ నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. స్వయంభువే నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. శంభవే నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. ఆదిత్యాయ